హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుమ్మడికాయతోటి పులుసు చేసి చూపిస్తాను. చాలా హెల్తీ. వారానికి ఒకసారైనా గుమ్మడికాయని ఏదో రకంగా తీసుకోవాలి. దానికి ఇది ఒక 1/2 kg ఉంటుందండి గుమ్మడికాయ. కడిగి పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఓ గిన్నె పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి. తర్వాత అందులో పోపు గింజలు, 5-6 వెల్లిపాయలు కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కాస్త ఉల్లిగడ్డలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు పొట్టుతో సహా మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము. చూసారు కదా, ఇప్పుడు బాగా మగ్గింది. నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. ఆ రసాన్ని ఇందులో పోసేసుకోవాలి. అలానే మనకు గ్రేవీకి తగ్గట్టుగా ఒక 2 గ్లాసుల వాటర్ కూడా పోసుకుందాము. ఇలా పోసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలండి. ఇప్పుడు మరుగుతున్న టైంలో కాస్త జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. పులుసులలో జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవడం వల్ల టేస్టింగ్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఒక 2 లేదా 3 టీ స్పూన్ల బియ్యం పిండిని వాటర్లో మిక్స్ చేసిన దాన్ని అందులో వేసుకోవాలి. ఎందుకంటే పులుసు కాస్త చిక్కగా వస్తుంది బియ్యం పిండి వేయడం వల్ల. ఇలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మరగనిచ్చిన తర్వాత చూడండి, గ్రేవీ కాస్త చిక్కగా అయింది. అలానే ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఈ స్టేజ్లో మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.